Super నోట్లో tasty వేస్తే instant variety కరిగిపోయే dosa. అంత టేస్టీ ఉన్న సింపుల్ దోశ రెసిపీ. వేడి వేడి పెనం మీద అలా వయ్యారంగా దోశని పోసి 2 సార్లు చుట్టూ చుట్టండి. తిప్పవమ్మా తిప్పు, పిండిని జాగ్రత్తగా తిప్పు అని మాట్లాడుతున్నట్టుంది దోశ. పొయ్యవమ్మా పొయ్యి, చుట్టూతా సరిపడా నూనె పొయ్యి అని కూడా అడుగుతుంది మీ దోశ. ఇలా సరిపడా నూనె పోసిన తర్వాత చిటపటలాడుతుంది మన బట్టలాంటి దోశ. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అటు ఇటు కదుపుకొని ఒక్కసారి తిప్పేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత ఎర్రటి అందమైన రంగులో ఉన్న మీ దోశ సరిపోయిందమ్మా నాకు ఈ వేడి, మళ్ళా తిప్పేసుకో అని అడుగుతుంది. మళ్ళీ తిప్పేసుకున్న తర్వాత నాకు కొంచెం మేకప్ అద్దమ్మా అన్నప్పుడు కాస్త పుట్నాల పొడి జల్లుకోండి దాని మీద. ఈ పుట్నాల పొడిని 5 minutes అలా ఉంచండి. వేగిపోతుంది, డార్క్ బ్రౌన్ కలర్లో అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్న మీ దోశను తీసుకెళ్ళి ప్లేట్లో వేసుకోండి. పొగలు కక్కుతున్న అందమైన ఈ దోశని 2 వేళ్లతో నాజుగ్గా తుంచి దాంట్లో మీకు ఇష్టమైతే పచ్చడి లేదా అలాగే తినేయచ్చు. ఎంతో మృదువుగా ఎంతో రుచికరమైన ఈ పుట్నాల పప్పు దోశ ఎలా ఉంటుందంటే మీకు వివరించడం అస్సలు కుదరదు. సూపర్ టేస్టీ దోశ అంతే ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. Do not forget to subscribe my channel. Thank you.